రేపు ఒకసారి నాకు మార్నింగ్ లైవ్లో గుర్తు చేయి, ఈవినింగ్ వరకు అప్లోడ్ చేసి పెడతా. ఓకే, నీకోసం పెడతా. అది కొన్ని వ్యూస్ వెళ్ళిపోతుంది అంటే ఇటు వెళ్తావా? ఇంకేమైనా ఉన్నాయా? తినాలనిపించడం లేదా? అలానే ఉంటుంది కొన్ని డేస్, కానీ కష్టంగా తినాలి, తప్పదు. అంతే కదా, ఇందులో మంచి చెడు రెండు ఉంటాయి. వాళ్ళ అమ్మ నన్ను తెలియకూడదు కొన్ని డేస్ వరకు, నేను బిజినెస్ స్టార్ట్ చేసే వరకు. ఆ తర్వాత ఏం పర్లేదు. ఎమ్మటి బాబుని కూడా నాకు పెట్టిండు. దుబాయ్ వెళ్ళి పడుకో అంట. శ్రీనివాస్లో ఏమైంది నీకు అంట. సోలో స్వప్న సుందరి నువ్వు తిన్నావా అంట. అమ్మో, నేనా? తినను. డైరెక్ట్ పడుకుంటాను. ఇంకా పడుకున్నాను. ఈవినింగ్ ఫుల్ నిద్ర. 10 minutesకి పాప వచ్చి డోర్ కొట్టింది. మళ్ళీ పడుకున్నాను. కిటికీలు ఓపెన్ చేసి ఉన్నాయి, దోమలు వచ్చేస్తున్నాయి. 1-2 దోమలు గడిచినాయి. మళ్ళీ లేచాను. 1 hour కూడా పడుకోలే. చెప్పండి ఇంకా. సతీష్, హాయ్ సతీష్. తిన్నారా? అంత క్యూట్గా ఉన్నారు. ఏ మూవీలో హీరోయిన్? నేనా? మా ఇంట్లో నా లైవ్లో. నాని ఎవరిని తిట్టకూడదు, తిడితే అంటూ అంజలి ఈరోజు లైవ్ లేదా అంట. సురేష్ గౌడ్ నాకు అంటున్నారు. స్వప్న ఏం తిన్నావా? ఇంకా కొంచెం ఫ్యాట్ పెరిగేటట్టు తిన్నాను ఈరోజు. తగ్గాలనుకుంటున్నా, ఇంక పెరుగుతున్నాను. శ్రీను బ్రో అర్థం అవ్వలేదు, ఎవరైనా చెప్పండి. దుబాయ్లో నేనే ఫేమస్ అంట. ఏమైంది శ్రీను, ఎందుకు పడుకో అంటున్నావు? నాని ఎవరిని తిట్టకూడదు, తిడితే తిడుతుంటావా? ఎక్కడ చూసావు? సురేష్ గౌడ్ నాకు చాయ్, నీకు కూడా? ఓకే. హాయ్ నాని బ్రదర్, హాయ్ శ్రీదేవి గారు అంటున్నారు. వెంకీ నన్ను మందలించలేదు చూడు తమ్ముడు. ఏం తమ్ముడు? స్వప్న గారు రెడీ అవ్వలేదు ఎందుకు? ఏం రెడీ అవ్వాలబ్బా? వెంకీ బ్రదర్ హాయ్ బ్రో అంటున్నాడు. చెప్పండి, ఏం రెడీ కావాలబ్బా? దుబాయ్ గారు మీరు చాలా మూవీలో